ఎవరికైనా దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ లేదంటే పెద్దగా నవ్వినప్పుడు కానీ ఒక్కోసారి స్టెప్స్ ఎక్కినప్పుడైనా తెలియకుండా 1 or 2 drops యూరిన్ లీక్ అవుతుందా? దెన్ యు ఆర్ నాట్ అలోన్. ఇలా మీలా కొన్ని వేల మంది సఫర్ అవుతున్నారు ఇదే ప్రాబ్లం తోటి. హాయ్, నేను మీ డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఇప్పుడు నేను చెప్పిన సమస్య పేరు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారనమాట. సో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ తో సఫర్ అవుతున్న వాళ్ళు కొన్ని వేల మంది అయితే బయటకు వచ్చేది 10లో 100లో ఉంటారు. 100లో కూడా ఉండరండి, 10లో ఉంటారు. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ తెలియకుండా లీక్ అయిపోవటం. ఓకే, ఇందాక చెప్పినట్టుగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదంటే పెద్దగా నవ్వినప్పుడు ఇలాంటివి ఇలా జరిగితే దాన్ని ఒక రకమైన ఇన్కాంటినెన్స్ అంటాం. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ లో కూడా మనకి రకాలు ఉంటాయి అన్నమాట. యూరినరీ ఇన్కాంటినెన్స్ కి అసలు కారణాలు ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయో చూద్దామా? ఓకే, సో ఎన్ని రకాలు ఉంటాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఇందాక నేను ఫస్ట్ లో చెప్పాను కదా దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అని. సో అలా ఎప్పుడైనా 1 or 2 drops మీకు అలా దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ పెద్దగా నవ్వినప్పుడు స్టెప్స్ ఎక్కినప్పుడు లేదంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు రన్నింగ్ చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు అవుతుంటే దాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. అంటే యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది, బాత్రూమ్ అక్కడ ఉంటుంది, వెళ్లే లోపల తెలియకుండా 1 or 2 drops ఇన్నర్ లో పాస్ చేసేస్తూ ఉంటారు. సో దీన్ని అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్. అంటే ఏం లేదండి, ఏదైనా వేరే రీజన్స్ వల్ల వాష్రూమ్ కి అదే బాత్రూమ్ కి వెళ్లాల్సినప్పుడు వెంటనే వెళ్ళలేకపోవడం, అది ఫంక్షనల్. ఒకవేళ పైన చెప్పిన వాటిల్లో ఏదైనా 2 కలిసి ఉంటే దాన్ని మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు అన్నమాట. సో ఇవి యూరినరీ ఇన్కాంటినెన్స్ లో మనకు ఉండే రకాలు.